నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. రాజకీయాల్లో కొందరికి పదవుల ద్వారా గుర్తింపు వస్తుంది, మరికొందరికి తమ గళమే పదవులను తెచ్చిపెడుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి తన గళంతో రాజకీయాల్లో నేను ఇది చూపించబోతున్నాను అంటూ అనేక సందర్భాల్లో చూపించారు. 2019లో మొదటిసారిగా ఎంపీగా గెలిచి ఆ పార్టీలో జరుగుతున్న అనేక అంశాలకు సంబంధించి తన గళాన్ని వినిపించి అక్కడి నుంచి బయటికి వచ్చి కూటమిలో ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉండి అనగానే ఇప్పటికే మీకు గుర్తొచ్చేస్తుంటుంది ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గారు. ఈ మధ్య కాలంలో అక్కడ ఆకివీడు ఘటన ఎంత సెన్సేషన్ అయిందో మనందరికీ తెలిసిందే. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిగా గతంలో ఇప్పుడు కాదు దశాబ్దాల నుంచి ఉన్న చరిత్రను అక్కడ మర్చిపోయారేమో, నేను గుర్తు చేస్తాను అంటూ దాని పరంగా అటు లీగల్ గా కూడా ఆయన వెళ్తున్న తీరు, దీంతో పాటు రాబోయే రోజుల్లో ఉండి నియోజకవర్గ వేదికగా అనేక అంశాలను తెర మీదకి తీసుకొస్తూ ప్రజల్లో ఉండాల్సింది ఏంటి, ఉండకూడదు ఏంటి అంటూ తనదైన స్టైల్లో చెప్తాను అనేసి అంటున్నారు. మరి ఏం చేయాలనుకుంటున్నారు, ఎందుకు ఎప్పుడు అనేక అంశాల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆయన అవుతూ ఉంటారు. అంటే ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఎక్కడ ఉన్నా ఆయన ఇది అన్న ఆయన మార్కును ఎప్పుడు చూపించుకుంటారు. మరి ఉండికి సంబంధించి రాబోయే రోజుల్లో ఆయన తీసుకోబోతున్న నిర్ణయాలకు సంబంధించి ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సంజయ్ గారు. ఆల్మోస్ట్ ఆకివీడు ఘటన గురించి అనేక అంశాలు మీరు చెప్పారు, ప్రత్యేకంగా చెప్పాలి. రెండు రాష్ట్రాల ప్రజలందరికీ పూర్తిగా తెలిసిన అంశం. కోర్టులో ప్రతిబంధకాలు అన్నీ కూడా శ్రావణ కుమారుడు వేసిన అన్ని పిటిషన్లు, ఇప్పటి వరకు వేసిన పిటిషన్లు అన్నీ కూడా కొట్టివేయటం జరిగింది. సో క్లోజ్డ్ ఇష్యూ. ఏంటంటే నేను ఒక పేపర్ ఆర్టికల్ చూసి ఖచ్చితంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి అనేసి అని మిమ్మల్ని అడగడం, మీరు ఫ్రీ టైం వెంటనే నాకు చెప్తే ఇమీడియట్ గా రావడం జరిగింది. ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, ఇది ఒక సెన్సేషన్ కాబోతుంది అనేసి కూడా అనిపించింది. ఆలయాల్లో చర్చిల్లో అనధికారికంగా ఉన్న మైకులను తొలగించాలి అంటూ ఆదేశాలు ఇవ్వడం, దానికి సంబంధించి పనులు కూడా జరగడం చూశాను. ఇప్పటి వరకు ఎక్కడ ఇంప్లిమెంట్ కానిది, ఎవరు ఆ వైపు అడుగులు వేయలేనిది రఘురామకృష్ణంరాజు ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఆ అంశాన్ని తెర మీద తీసుకురావడము ఏంటి అసలు? అంటే ఆలయాల్లో చర్చిల్లో అనధికారికంగానే ఉంటాయి మైకులు, ఎందుకంటే అధికారికంగా పెట్టుకోవడానికి లేదు. అధికారికంగా అసలు నోబడీ కెన్ అలౌ ఇట్. ఓకే, ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో సంవత్సరానికి 15 రోజులు దాటకుండా ఫెస్టివల్ టైంలో అది కూడా మోతాదుకి మించకుండా ఆ డెసిబల్స్ ప్రకారం మెయింటైన్ చేయాలి యాజ్ పర్ ద పొల్యూషన్ కంట్రోల్ నార్మ్స్. అంతకు మించి నేను పర్మనెంట్గా మైక్ పెట్టుకుంటాను అని చెప్పి చర్చిల్లో ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. ఆ పైన ఒక 3 మైకులు 3 డైరెక్షన్లో కట్టేసి ఊదరగొడతా ఉంటారు. సో ఇట్స్ ఇల్లీగల్, ఇట్స్ ఎ క్రైమ్. దేవాలయాల్లో పూర్వం రోజుల్లో ఉండేవి, బట్ కాలక్రమేణా నేను చూసిన వాటిల్లో ఇప్పుడు నా నియోజకవర్గంలో సుమారు ఒక 450 చర్చిలు ఉంటే ఒక 10 చర్చిల్లో మైకులు ఉండవేమో, ఒక 10 గుళ్ళలో మైకులు ఉంటాయి. ఓకే, అంటే చర్చిలు ఉన్న దేవాలయాలు లేవు, దేవాలయాలు హార్డ్లీ 150 కూడా ఉండవు. బట్ అందులో ఒక 10 దేవాలయాల్లో మైకులు ఉన్నాయి. సో దేవాలయం అయినా చర్చ్ అయినా ఆ ప్రచారం కోసం లోపల నిశ్శబ్దంగా పూజలు చేసుకోవచ్చు. పబ్లిక్ డిస్టర్బ్ అయ్యే విధంగా ఎటువంటి సౌండ్ పొల్యూషన్ ఉండకూడదు అనేది సుప్రీంకోర్టు డైరెక్షన్స్. ఒకసారి వార్నింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే మిస్టేక్ రిపీట్ చేస్తే ద పనిష్మెంట్స్ వర్ దేర్ ఈవెన్ అప్ టు 5 year ఇంప్రిజన్మెంట్. ఓకే, 1-2 నెలలు కాదు, 5 సంవత్సరాల వరకు ఇంప్రిజన్మెంట్ చట్టంలో ఉంది. సో నాకెంతో మంది కంప్లైంట్స్ ఇచ్చారు, ఎస్పెషల్లీ మొన్న ఎగ్జామ్స్ టైంలో చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చి మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఈ సౌండ్ పొల్యూషన్కి చాలా ఇబ్బందిగా ఉంది, మా పిల్లలు చదువుకోలేకపోతున్నారని చెప్పి కంప్లైంట్స్ వచ్చినాయి. ఓకే, సో దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బహుశా మీరు పేపర్లో కూడా వచ్చింది, ఆ కటింగ్ చూసినట్టున్నారు. సో నియోజకవర్గం మొత్తం అవి తీసివేయటం జరుగుతుంది ఖచ్చితంగా 1-2 daysలో. ఇదే రూలు అనుకోకుండా నేను నిర్ణయం చేయటం, మీరు అది చూడటం జరిగింది.
నేను రాబోయే రోజుల్లో అందరికీ కూడా చెప్తా, ఎక్కడైతే డిస్టర్బెన్స్ మీరు ఫేస్ చేస్తున్నారో అది మీ పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇవ్వండి, మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి కూడా కంప్లైంట్ ఇవ్వండి. యాక్షన్ తీసుకోని పక్షంలో అవసరం అయితే నేను ఒక స్వచ్ఛంద సంస్థ ఇటువంటి అట్రాసిటీస్ కోసం ఒక ప్రజాప్రతినిధిగా ఆరు ప్రజల మంచి కోరుకునే వ్యక్తిగా ఒక సంస్థని స్టార్ట్ చేసి ఆ సంస్థ ద్వారా ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా న్యాయంగా పోరాడటానికి, ఎందుకంటే ప్రభుత్వం పట్టించుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకున్న చట్టాలు, సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఓట్ల కోసం మరే ఎందుకైనా ఈ ప్రభుత్వం అంటలే, ఏ ప్రభుత్వం అయినా కూడా ఓట్ల కోసమో మరెందుకోసమైనా సరే ప్రభుత్వం చర్యలు తీసుకోలేని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం మించి ఇంకొకటి లేదు. ఓకే. సో కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానాలని ఆశ్రయించైనా కూడా, లేకపోతే చట్టాలు ఎందుకు, అనవసరం కదా. మీరు చేసేది మంచి ఆలోచనే సార్, కాదని అట్లా. అంటే మనం తీసేసే ముందు వాళ్ళకు నోటీసులు ఇవ్వడం కావచ్చు, దీనికి మీరన్నా పర్మిషన్ తీసుకున్నారని అడగడం కావచ్చు, మీరన్నా చట్టము న్యాయపరంగానే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారా, లేకపోతే డైరెక్ట్ గా వెళ్ళేసి అదే అదే ఇప్పుడు నేను ముందే మీకు స్పష్టంగా చెప్పా, పర్మిషన్ ఇవ్వటానికే లేదు అని అన్నప్పుడు ఇంకా పర్మిషన్ తీసుకుంటాం ఎక్కడ వస్తుంది? ఇన్ని ఇయర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు అయిపోతే మీరు ఒక మర్డర్ చేశారమ్మా, 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు కేసు ఏంటరా అంటే ఎప్పుడైనా సరే, ఎప్పుడు నిజం బయటకు వస్తే అప్పుడు కేసు పెట్టచ్చు. అప్పుడు మర్డర్ చేసి నేను 10 ఏళ్ళు అయిందంటే మీరు ఇప్పుడు నా మీద కేసు పెడతాం అన్యాయండి అంటాం కరెక్ట్ కాదు. ఓకే. సో పెట్టడమే తప్పు. సో దానికి మళ్ళీ నోటీస్ ఇచ్చి నువ్వు ఎందుకు పెట్టావు అని అడగవలసిన అవసరం లేదు. అడిగినందువల్ల నష్టం లేదు, బట్ అడగవలసిన అవసరం లేదు. చర్చిల పైన ఏదైనా ఉక్కుపాదం మోపుదాం అనుకుంటున్నారా? చర్చిల పైన కాదు, అంటే మీరే అన్నారు ఇప్పుడు మన డిస్కషన్ మధ్యలో టెంపుల్స్ 150 ఉంటే అంతకు త్రిబుల్ చర్చిలు ఉన్నాయి అనేసి. కాబట్టి గుళ్ళల్లో అంత సౌండ్ ఉండదు, చాలా తక్కువ. ఓన్లీ ఫెస్టివల్స్ రోజు మాత్రమే గుళ్ళల్లో ఆ సౌండ్స్ మనం చూస్తూ ఉంటాం. పొద్దున ఓన్లీ సుప్రభాతము, అది కూడా చాలా సౌండ్స్ లోనే. ఈ మధ్యన అసలు పెడతలా. పూర్వం చిన్నప్పుడు ఊళ్ళలో ఘంటసాల గారి భగవద్గీతలో ఇటువంటివి వినపడుతూ ఉండేవి. ఇది యాక్చువల్గా చాలా చోట్ల ఈ చర్చెస్ ఎక్కువైన తర్వాత వాళ్ళు చట్టం తెలుసుకొని మైకులు ఉండకూడదు ప్రార్థనా మందిరాల్లో అని వాళ్ళు కంప్లైంట్స్ ఇచ్చి చాలా చోట్ల గుళ్ళలో మైకులు లేకుండా చేశారు. ఓకే, చర్చి నడిపే వాళ్ళు గుళ్ళల్లో మైకులు లేకుండా చేసి వాళ్ళ చర్చిలో పెట్టుకుంటున్నారు. ఇది జరిగింది చాలా చోట్ల ప్రాక్టికల్ గా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు రూల్స్, అవి దేవాలయాల మీద ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వాళ్ళు చేయట్లేదు. ఎలాగంటే ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్, నేను ఒక దేవాలయం ఉన్న చోట మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేస్తాను అని అంటే దానికి అసలు అటువంటి పబ్లిక్ ప్లేస్లో ఇట్స్ నాట్ ఎ పబ్లిక్ ప్లేస్. ప్రాబ్లం ఏంటంటే ప్రభుత్వ భూమి వేరు, పబ్లిక్ ప్లేస్ వేరు. ఆల్ పబ్లిక్ ప్లేసెస్ ఆర్ గవర్నమెంట్ ల్యాండ్స్, బట్ ఆల్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆర్ నాట్ పబ్లిక్ ప్లేసెస్. A simple common sense which is lacking for many. సో అతను అక్కడ పొరపాటు పడ్డాడు, అది న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బట్ అక్కడ పాయింట్ ఏంటంటే డిస్పైట్ గెటింగ్ ఆల్ ద క్లియరెన్సెస్ దోస్ ఆర్ రిక్వైర్డ్ యాజ్ పర్ ద స్టాచ్యూట్, వచ్చిన తర్వాత కూడా ఇంకా కట్టడానికి వీల్లేదు అని కేసు మీద కేసు వేసేటప్పుడు అసలు కట్టడానికే ఏ పర్మిషను తీసుకోకుండా శ్రావణ్ కుమార్ వేశాడు, ఒక చర్చ్ నడిపి లేడీ తోటి కేసు వేయించాడు. సో నేను కోర్టులో కూడా పేర్కోవడం జరిగింది, ఈ కేసు వేసిన వాళ్ళు ఏ పర్మిషన్ లేకుండా చర్చ్ నడుపుకుంటున్నారు. సరే జడ్జి గారు ఈ కేసుకి అది రెలవెంట్ కాదు కదా, లెట్ us keep it aside అని చెప్పి వారు సున్నితంగా చెప్పడం జరిగింది. సో అది నాట్ రిలవెంట్ అన్న సంగతి మా లాయర్కి తెలుసు, అయినా వాళ్ళ బ్యాడ్ ఇంటెన్షన్ చెప్పడం కోసం అది అలా పేర్కోవటం జరిగింది. సో మరి అంత స్పష్టంగా అనుమతులు తీసుకున్న తర్వాత కూడా కట్టడం ఎలా ఆపాలి అని ఒక వర్గం అదే పనిగా ప్రయత్నం చేస్తున్నప్పుడు
అసలు అనుమతులు లేకుండా కట్టినవి ఉంటే చర్యలు తీసుకోవాలి అని చెప్పలేకపోతే మరి ఆ చెప్పలేని చేతగాని తనాన్ని ఏమంటారు? ఓకే, ఏమంటారు? నాకన్నా పదం ఉందా? నిజం చెప్పలేని, ఒక ఉన్న చట్టాన్ని ఫాలో అవ్వమని చెప్పటానికి కూడా చేతగాని చేవలేని వాళ్ళని ఏమంటారు? జనరల్గా దద్దమ్మలు అంటారు. మీకు వెంటనే మరి మొహాట పడుతున్నారేమో చెప్పడానికి. ఖచ్చితంగా పనికి మాలిన ఎదవా లేకపోతే దద్దమ్మ అంటారు. నేను దద్దమ్మని కాదు, పనికి మాలిన ఎదవని కాదు అని చెప్పదలుచుకున్నా వాళ్ళకి. ఖచ్చితంగా నువ్వు ఏ హక్కుల కోసం అయితే పోరాడుతున్నావో నీ హక్కుల పోరాటాన్ని నిజం చేస్తాను శ్రావణ్ కుమార్ అని శ్రావణ్ కుమార్ ఆశయ సిద్ధి కోసం పనిచేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అంటే ఏ ప్రకారంగా ఇప్పుడు తీసుకున్న ఆలోచన చాలా మంచిది. అదే శ్రావణ్ కుమార్ ఏమన్నాడు? అనుమతి లేకుండా, కలెక్టర్ అనుమతి లేకుండా ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్ కట్టకూడదు అన్నాడు. కట్టకూడదు, ఇంత ఇమీడియట్ గా గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా పర్మిషన్స్ ఇవ్వకూడదు, ప్రభుత్వ స్థలానికి సంబంధించి అసలే ఇవ్వకూడదు. రేపు సుప్రీంకోర్టుకి వెళ్తున్నాను, సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ, నాట్ మై వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ త్వరలో రోడ్డు మీద పడబోతున్నారంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. అక్కడ ఉతికేస్తారులేండి, అలాగో అది వేరు. సో కాబట్టి అతను ఏ ఆశయం కోసం అయితే మరి పనిచేస్తున్నాడో, అనుమతులు లేని ప్లేస్ ఆఫ్ వర్షిప్లో ఉండకూడదని అంటున్నాడో అదే ఆశయం కోసం పనిచేద్దాం తప్పకుండా అని నేను భావిస్తున్నా. సరే, మీరు యాజ్ ఎమ్మెల్యేగా ఉండికి ఎంపికయ్యి ఇంకొక నెల ఆగితే 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల కాలంలో గుర్తుకు రాని విషయము ఇప్పుడే గుర్తుకు రావడం వెనుక ప్రధాన కారణం ఏంటి? ఎస్, ఇప్పుడే గుర్తు రావడం వెనుక ప్రధాన కారణం నా ఆకివీడు దేవాలయం. నా ఆకివీడు దేవాలయంలో నేను అన్ని అనుమతులు తీసుకొని నేను పునర్నిర్మాణం మొదలుపెట్టినప్పుడు నాకు ఇన్ని అడ్డంకులు పెట్టారు కదా. మరి నాకు ఇన్ని అడ్డంకులు పెట్టినప్పుడు నా దేవాలయం నిర్మాణానికి మరి అనుమతులు లేకుండా మరి ఉన్న నిర్మాణాల సంగతి చూడవలసిన బాధ్యత నా మీద ఉంది కదా. ఓకే, నేను గతంలో అనుమతులు తీసుకున్నారా లేదా అనేది నేను పరిశీలించలా. చట్టం అలా ఉంది కాబట్టి తీసుకుని ఉంటారు అని నేను భావించా. నేను అనుమతి అప్లై చేశాను, తీసుకున్నాను. సో అతను ఈ రకంగా మాట్లాడుతున్నప్పుడు నేను అప్లై చేసినప్పుడు ఏంటి ప్రెసిడెంట్స్, చట్టం ప్రకారం అప్లై చేయాలని ఉంది. ఏంటి ప్రెసిడెంట్స్ అంటే అసలు అప్లై చేసినోడే లేడు ఇప్పుడు దాకా. ఓకే, అప్లై చేసినోడే లేడు. ఒక్క చర్చికి కూడా అసలు పర్మిషన్కి ప్లాన్ ఇచ్చి అప్లై చేసిన లేడు, కలెక్టర్ అప్రూవల్ ఇచ్చింది లేదు. సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఓకే, ఇది ప్రభుత్వానికి అనుమతి కోసం పెట్టి అనుమతి తీసుకునేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇదేంట్రా బాబు, నేను ఇంత క్లియర్గా అప్లై చేసి తీసుకుంటే అసలు పర్మిషన్ లేకుండా కట్టడానికి వీల్లేదని అంటున్నాడు. మరి తీరా చూస్తే దేనికి పర్మిషన్ లేదు అన్న విషయం నాకు తెలిసినప్పుడు మరి చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు దేవాలయాలు ఉన్నాయి, మీకు క్వశ్చన్ రావచ్చు, మరి దేవాలయాలు కూడా పర్మిషన్ లేకుండా ఉండొచ్చు కదా అని. ఇప్పుడు దేవాలయం 5 లక్షల ఆదాయం దాటితే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతుంది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే అది ఎవరిది? దేవాలయం గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది. గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది. సో ఒకసారి గవర్నమెంట్ పరిధిలోకి వస్తే అది దానికి సంబంధించింది ఏదైనా గవర్నమెంట్ ఇంకా గవర్నమెంట్ దానికి అనుమతి ఉందా లేదా అనేది అప్రస్తుతం. అవును. అండ్ మోర్ ఓవర్ మెజారిటీ ఆఫ్ ద టెంపుల్స్ ఏంటంటే పూర్వం రోజుల్లో ఒక జమీందారులో లేకపోతే మహారాజులో వీళ్ళు వాళ్ళ స్థలాలు ప్రతి దేవాలయానికి, ఇప్పుడు చూడండి మన ఎన్నో 1,00,000 ఎకరాల దేవాలయం స్థలాలు అన్యాక్రాంతం అయిపోతున్నాయని పెద్ద చర్చ జరుగుతుంది. అవును. అంటే వారి సొంత భూముల్ని దేవాలయాలకు ఇచ్చి ఇది పబ్లిక్ రోడ్లో ఇట్లో కట్టినవి కాదా. ఇప్పుడు అన్నవరం ఉందా లేకపోతే ద్వారకా తిరుమల ఉందా, వాటికే 1000 ఎకరాలు ఉన్నాయి. అవును. వాళ్ళ మహారాజులు జమీందారులు వీళ్ళు ఇచ్చిన స్థలాల్లో కట్టారు. అదేమి ఈ చర్చిలు కట్టినట్టు ఊరికి ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కాలువగట్లు ఆక్రమించి ఈ ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే వేసేసి స్టోర్సినట్టు ఆక్రమించి కట్టినవి కాదు. ఓకే.
సో రైట్ రాయల్గా ఎవరో డొనేట్ చేసిన చోట అవి కట్టినవి. ఉమ్, సో ఈ చట్టాలు రాకముందే ప్రీ ఇండిపెండెన్సే మెజారిటీ ఆఫ్ ద టెంపుల్స్ కట్టారు. ఉమ్, సో దానికి అనుమతి ఉందా లేదా అనేది అసలు అప్పుడు ఆ సిస్టమ్ లేదు, ఈ చట్టాలు లేవు. ఉమ్, ఈ చట్టాలు వచ్చిన తర్వాత అనుమతులు లేకుండా కట్టిన గుళ్ళు ఉంటే చర్యలు తీసుకోవచ్చు తప్పకుండా. అనుమతులు లేకుండా కట్టిన చర్చిలు ఉంటే చర్యలు తీసుకోవచ్చు. మీరు అంతకు ముందే హిందువా, ఆకివీడు ఘటన తర్వాత హిందూగా కనిపిస్తున్నారా? నా పేరే రఘురామకృష్ణరాజు, నేను పక్కా హిందువుని. Almost నా ఇంట్లో మీరు చూసినా కూడా ఎక్కడ చూసినా వెంకటేశ్వర స్వామి పటాలు, దేవుడి పటాలు ఉంటాయి తప్ప క్రీస్తు పటాలు ఉండవు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.